హలో అందరికీ. నేను ఈరోజు చేసే ఈ స్వీట్ ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరనుకుంటా. చాలామందికి ఇది ఫేవరెట్ కూడా. మా అందరికీ ఇష్టమైన గులాబ్ జామ్ ఇంకా ప్రాసెస్తో పాటు 2 టిప్స్ కూడా చెప్తాను. మీరు అవి ఫాలో అయ్యారంటే ఎక్కడ గులాబ్ జామ్ పగలకుండా లోపల వరకు కుక్ అయ్యి చాలా స్మూత్గా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ ఒక బౌల్లో 1/4 షుగర్ తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి లైట్ పాకం వచ్చిన తర్వాత ఇలాచీ పొడేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను MTR గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇక్కడ మొదటి టిప్ ఏంటంటే ఇక్కడ వాటర్ కి బదులు మిల్క్ తో మిక్స్ చేసి గులాబ్ జామ్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా స్మూత్ గా వస్తాయి. తర్వాత మిక్స్ చేసిన పిండిని చిన్న బాల్స్ లా చుట్టుకొని అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మనం ఆయిల్ హీట్ చేసుకునేటప్పుడు బాగా హై ఫ్లేమ్ లో పెట్టి వేయించకూడదు, అలానే లో ఫ్లేమ్ లో పెట్టి వేయించకూడదు. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం లో పెట్టుకొని వేయించుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతాయి. ఇంకా అలా వేయించుకున్న గులాబ్ జామ్ తీసుకొచ్చి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ లో వేసుకొని కొంచెం పిస్తా పప్పుతో గార్నిషింగ్ చేసుకుంటే గుండ్రటి గులాబ్ జామ్ రెడీ. టేస్ట్ అయితే అదర్స్. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.